ఉన్నటువంటి తన తండ్రి యొక్క స్నేహితుడు గణేష్ శంకర్ విద్యార్థి అనేటటువంటి ఒక నాయకుడు. ఇతను కాంగ్రెస్ వాది, ఇతను నిజంగా గాంధేయవాది, నిజంగా కాంగ్రెస్ ప్రముఖులు ఒక గొప్పవాడు. అయినప్పటికీ విప్లవకారులు చేసినటువంటి ఉద్యమం, విప్లవకారులు చేసినటువంటి పోరాటం తనకు నచ్చి తన ఇంటినే విప్లవ పోరాటాలకు అడ్డగా నిలిపి ఆ ఇంటిలోనే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అదేవిధంగా శివవర్మ వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా ఆ ఇంటిలో సమావేశమయ్యి భారతదేశంలో ఏం జరుగుతుంది, అసలు మనం తీసుకోవాల్సిన పోరాటాలు ఏంటి అంటే ఏం చేయాలా, ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఏకైక మార్గం కార్ల్ మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి గ్రంథం ఆ ఇంటిలో చదివి వాళ్ళు కరపత్రాలు ముద్రించి పబ్లిక్ ఇష్యూ చేశారు. దాని చదివినటువంటి చాలా మంది ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వచ్చి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరి ఉద్యమంలో తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కార్ల్ మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి గ్రంథంలో ఒక వాక్యం ఈ విప్లవకారులకి ఇన్స్పిరేషన్గా మారింది. అదేవిధంగా 1917 సంవత్సరం అక్టోబర్ 24 రష్యాలో లెనిన్ గారు, అదేవిధంగా బోల్షివిక్ గారి నాయకత్వంలో సోషలిస్ట్ విప్లవం వచ్చింది. ఆ సోషలిస్ట్ విప్లవం వచ్చినటువంటి సందర్భంలో రష్యాలో ప్రజలు పాల్పంచుకున్నటువంటి విధానం, వాళ్ళు ఎదురు తిరిగినటువంటి విధానం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఐకమత్యంతో మెరిగినటువంటి విధానాన్ని వీళ్ళు తెలుసుకొని భారతదేశంలో కూడా మనమందరం కూడా ఎప్పుడు కూడా ప్రజా పునాది లేనటువంటి ఉద్యమాలు విప్లవానికి అనుగుణంగా ఉండవు. కాబట్టి ప్రజా పునాది బలంగా ఉంటేనే ఏ ఉద్యమం అయినా విప్లవానికి దారి తీసదని గాఢంగా నమ్మి కార్ల్ మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి గ్రంథాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి చేరి విద్యార్థులను, యువకులను అందరినీ ఐకమత్యం చేసి భారతదేశ పోరాటాల్లో అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే HRA మీన్స్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఆ ఉద్యమాన్ని ఉధృతంగా నడపాలంటే కొంత ఆర్థికమైనటువంటి సోర్స్ కూడా కావాలి. వాళ్ళు అందరూ కూర్చొని, విప్లవ యోధులు అందరూ కూర్చొని మన ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే ఏ ఒక్కరి ప్రైవేట్ వ్యక్తులను ఆశించరాదు, ఎక్కడ ఏ వ్యక్తిగతంగా మనం వసూలు చేయరాదు. కాబట్టి మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఆర్థికంగా నష్టపరచాలి. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా నష్టపరిచి వారి నుండి కొన్ని నిధులు సేకరించి మనం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి భారతదేశ ఉద్యమానికి అందరినీ ఐకమత్యం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి కకోరి అనే ప్రాంతం వద్ద వీళ్ళ ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే రైలు మార్గాలే తప్పనిసరి. ఆ రోజుల్లో డబ్బులు అంటే ప్రభుత్వానికి జమ అయ్యేటటువంటి అమౌంట్ ఒక పెట్టెలో రైలులో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ విప్లవ యోధులకు ఒక సమాచారం వచ్చింది. రైలులో దాదాపు 4,679 రూపాయలు ఒక రైలు పెట్టెలో ఒక బాక్సులో వెళ్తున్నటువంటి సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి మనం ఈ అమౌంట్ను మన ఉద్యమానికి వినియోగించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు పెద్ద ఎత్తున విప్లవ యోధులు అందరూ కలిసి అక్కడ కగోరి అనేటువంటి ప్రాంతంలో ముందే హెచ్చరికలు చేసి మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం, రైలులో ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ప్యాసింజర్ కూడా ఎవరు మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మా కాన్సెప్ట్ మేము రైలును ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, మాకు ఉన్నటువంటి ఒకే ఏకైక మార్గం ఈ నిధులను సేకరించిన కాన్సెప్ట్తో వాళ్ళు తీసుకెళ్లి రైలును ఆపి ఆ డబ్బులను తీసుకోవడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో కొంతమంది ఇబ్బందులకు గురై కొంతమంది ఏదో జరుగుతున్నటువంటి కాన్సెప్ట్తో తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. దీనిని ఆసరాగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం కొకారి కుట్ర కేసు ఏర్పాటు చేసి ఆ విప్లవ యోధులు అందరినీ కూడా అంటే దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉక్కు పాదం మోపి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు పాలు చేసినటువంటి చరిత్ర. అయినప్పటికీ చాలామంది విప్లవ యోధులు తన ప్రాణాలైనా ఇస్తాం కానీ ఈ ఉద్యమాన్ని మేము ఆపం, మేము ఎంతమందిని చంపినా వ్యక్తిని చంపొచ్చేమో కానీ సిద్ధాంతాన్ని చంపలేవు, వ్యక్తిని ఎంతమందిని చంపొచ్చు కానీ సిద్ధాంతాన్ని చంపలేము అనేటువంటి గట్టి నమ్మకంతో ఉన్నటువంటి విప్లవ యోధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వాళ్ళు సాధించుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఎంతోమంది విప్లవ యోధులు ప్రాణాలు కోల్పోయినా మళ్ళీ చంద్రశేఖర్ ఆజాద్ గారి నాయకత్వంలో సెకండరీ కార్యకర్తలు అందరినీ కూడా ఐకమత్యం చేసి మళ్ళీ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సంస్థను డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ అయింది. అదే సందర్భంలో భగత్ సింగ్ గారు కొత్త పుంతలు అంటే కొత్త విధానాన్ని ఎంచుకొని ఇది కాదు మనం
నవజవాన్ భారత్ మహాసభను ఏర్పాటు చేసి, అంటే ఇది ముఖ్యంగా యువకులకు సంబంధించినటువంటి సంఘం ఏర్పాటు చేసి యువకులను మాత్రమే ఈ సంఘంలోకి ఇన్వాల్వ్మెంట్ చేస్తే, యువకులు మాత్రమే ఉడుకు రక్తంతో ఉన్నటువంటి యువకులు ఈ ఉద్యమంలో చేరితేనే మనం అనుకున్నటువంటి ఆశయాలు సాధిస్తామని చెప్పేసి ముఖ్యంగా నవజవాన్ మహాసభలో యువకులను చేర్పించాలన్నటువంటి కాన్సెప్ట్తో ఉద్యమం స్టార్ట్ చేసి ఊరూరా తిరుగుతూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పట్టణాల్లో నవజవాన్ భారత మహాసభలను స్థాపించి ఆ యువకులందరినీ కూడా కూర్చోబెట్టి భారతదేశంలో విప్లవ యోధులు సాధించినటువంటి గొప్ప గొప్ప విషయాలని ఉద్వేగపరితంగా ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థులను యువకులను ఐకమత్యం చేస్తూ భారత స్వాతంత్ర ఉద్యమంలోకి మీరు రావండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అందుకున్నటువంటి చాలామంది యువకులు భగత్ సింగ్ గారి యొక్క ఉపన్యాసం, భగత్ సింగ్ గారి యొక్క తెగువ, భగత్ సింగ్ గారి యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని చాలామంది యువత భగత్ సింగ్ను ఆశయిస్తూ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మనందరం కూడా భగత్ సింగ్ గారి ఆశయాలను, భగత్ సింగ్ కన్నటువంటి కళలను అమలు చేయాలంటే, వారి ఆశయాలు నెరవేరాలంటే మనందరం కూడా భగత్ సింగ్ అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులోనే తన ప్రాణాలను ఉరికంబానికి ఇచ్చాడు. మా వయసు దాదాపు చాలా ఉన్నప్పటికీ మా ముందు ఉన్నటువంటి విద్యార్థులు మీరందరూ కూడా కాబోయే భారతదేశానికి మీరందరూ యువ కిషోరులై భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా చుట్టూ ఉన్నటువంటి అసాంఘిక, అంటే మహిళల పైన జరిగినటువంటి వివక్ష, అంటరానితనం, కులాలు, మతాలు వీటన్నిటినీ కూడా మనం అరికట్టి వాటిపైన మనందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనిలో భాగంగానే 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అంటే సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, అసలు వాళ్లకు పరిపాలన చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎవరున్నారు దీన్ని లీడ్ చేసే కెపాసిటీ అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ భారతదేశానికి పంపింది. భారతదేశానికి పంపితే నిజంగా ఎవరైనా ఒక కమిషన్ ఏర్పడితే ఆ కమిషన్ చేసేటటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిని అందులో సభ్యులుగా ఉంచాలి. కానీ సైమన్ కమిషన్లో ఏ ఒక్క భారతీయుడు లేడు. భారతీయుడు లేకపోగా వాళ్ళు భారతదేశంలోకి వచ్చి అన్ని ప్రాంతాలు తిరుగుతూ చివరిగా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి ఆ ఏరియాలో చేసినటువంటి సందర్భంలో సైమన్ కమిషన్ అందరూ బ్రిటిష్ వారే ఉన్నారు కాబట్టి మనకు సరైనటువంటి న్యాయం జరగదు, వీళ్ళు మన విధానాలకు వ్యతిరేకంగానే రిపోర్ట్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇస్తారని వీళ్ళు అంచనా వేసి సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి మీరు వెళ్ళండి, మీరు భారతదేశానికి రావద్దని చెప్పి పెద్ద ఎత్తున కార్మికులని కూడగట్టి ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో దీనికి అతివాద గ్రూప్ అయినటువంటి లాల్ పాల్, అంటే బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు అతివాద గ్రూప్. వీరందరి నాయకత్వంలో ముఖ్యంగా పంజాబ్ కేసరి అని పిలుచుకునేటటువంటి లాలా లజపత్ రాయ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సైమన్ గో బ్యాక్ అంటూ ఉద్యమం జరిగింది. ఆ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు పంపినటువంటి ఈ సైమన్ కమిషన్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అక్కడ స్కాట్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, అదేవిధంగా సాండర్డ్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్, వీరిద్దరు కూడా లాలా లజపత్ రాయ్ని ఉద్యమం చేసినటువంటి నాయకుని మీద లాఠీలతో కొట్టి చంపడం జరిగింది. అంటే 1928 నవంబర్ 17 డేట్ రోజు లాలా లజపత్ రాయ్ గారు లాఠీ దెబ్బలకు భరించలేక కనుమూయడం జరిగింది. అప్పుడే భగత్ సింగ్ గారికి ఉత్తేజంతో తన బాడీలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఉప్పొంగి, ఖబర్దార్, మా లాలా లజపత్ రాయ్ గారు చంపిన వ్యక్తిని ఒక్క నెలలోనే ఖచ్చితంగా చంపాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకొని విప్లవీయులందరూ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఇతను చంపాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నవంబర్ 17 1928 సంవత్సరంలో లాలా లజపత్ రాయ్ గారు మరణిస్తే అదే ఉద్యమాన్ని ఆసరాగా తీసుకొని, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో జీవం లేదనుకుంటున్నారా, అంటే భారతదేశం ప్రజల యొక్క రక్తం మరగట్లేదనుకుంటున్నారా, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున శపథం కొని 1928 డిసెంబర్ 17న లాలా లజపత్ రాయ్ గారిని చంపినటువంటి స్కాట్ను చంపాలని అనుకున్నప్పటికీ కొంచెం అవగాహన లోపంతో ఉన్నటువంటి శాండర్ గారిని చంపడం జరిగింది. అప్పుడు అర్థమైంది బ్రిటిష్ వారికి, అంటే భారతదేశంలో కూడా ఒక విప్లవం రాబోతా ఉంది. విప్లవ యోధులు అంటే మనం ఇన్ని రోజులు అహింసా మార్గంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎంతమందినైనా జైలు పాలు చేయొచ్చు, ఎంతమంది చంపొచ్చు. కానీ ఇప్పుడు భగత్ సింగ్ గారి నాయకత్వంలో హింస దెబ్బకు దెబ్బ,
చంపడానికి, అంటే నీ ఒక్కరిని చంపితే నేను ఒక్కరిని చంపినట్టు కాన్సెప్ట్ పెద్ద ఎత్తున హింసా మార్గంలో ఉద్యమాన్ని తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు భగత్ సింగ్ గారు. అది చంపిన తర్వాత అక్కడ ఈ సైమన్ కమిషన్లో లావాదేవీ మరణించిన తర్వాత మన వాళ్ళు అతన్ని చంపిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వారికి అర్థమైంది ఇది మామూలు పరిస్థితి కాదు, అంటే మన ముందు నడవడానికే ఇబ్బంది పడేటువంటి భారతీయులు ఈరోజు మన మీదకి ఎదురు తిరిగి చంపే పరిస్థితికి వచ్చిందంటే దీన్ని మనం తక్కువ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళు ఆ సందర్భంలో ఇంకా ఉక్కుపాదం మోపితే మన భారతీయులందరూ కూడా పెద్ద ఎత్తున కార్మికులని, కర్షకులను అందరినీ కూడగట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసి చేయడం జరిగింది. అయితే 1929లో భగత్ సింగ్ గారిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఆ రోజులో బ్రిటన్ బాధ్యులైనటువంటి ఇర్విన్ గారితో ఒప్పందాలు జరిగింది. ఒప్పందాల సందర్భంలో మన భగత్ సింగ్ గారు అరెస్ట్ అయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మహాత్మా గాంధీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లాగైనా ఈ ఉరిని తప్పించాలనేటువంటి కాన్సెప్ట్తో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే ఏ ఒక్క మాట కూడా గాంధీ గారు ఇర్విన్తో మాట్లాడుతున్న సందర్భంలో భగత్ సింగ్ గారిని ఉరి నుంచి తప్పించండి అని ఏ ఒక్క చిన్న మాట చెప్పకపోగా ఒక నెల రోజుల పాటు వాయిదా వేయండి, ఇక్కడ కాంగ్రెస్ సమావేశాలు ఉన్నాయని చెప్పేసి ఇర్విన్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో వీరు ఇర్విన్ గారు అట్లయితే కుదరదు అని సున్నితంగా తిరస్కరిస్తూనే నెల రోజులు కాదు అని చెప్పేసి ఉద్యమం ఇంకా ఉధృతం దాలుస్తుందేమన్నటువంటి కాన్సెప్ట్తో తొందరలోనే అంటే మార్చి 24న ఉరి తీయాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ మార్చి 24న ఉరి తీసాలనేటువంటి అనౌన్స్మెంట్ బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క నినాదం, అంటే మా ప్రాణాలు అయినా పర్లేదు మేము దేశం కోసం ఎన్నిసార్లైనా ప్రాణాలు ఇస్తామనేటువంటి ఒక పెద్ద నినాదం ఉంది. కాబట్టి ఈ నినాదంతో అదేవిధంగా విప్లవం వర్ధిల్లాలి, కార్మిక వర్గం వర్ధిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి అనేటటువంటి ఈ 3 స్లోగన్స్ భారతదేశ వ్యాప్తంగా దాదాపు 2 సంవత్సరాల పాటు అంటే 29లో అరెస్ట్ అయితే 31 ఉరి తీసే వరకు అన్ని భారత స్వాతంత్ర ఉద్యమాల్లో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ఈ ముగ్గురు ఇచ్చినటువంటి నినాదాలు మారుమోగుతున్నాయి. అది ఒక సాధారణ స్లోగన్గా మారిపోయింది. అంటే ఎంత తీవ్ర రూపం దాల్చిందో మనం ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 1931 మార్చి 23వ తేదీ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ను భగత్ సింగ్ను మధ్యలో నిలబెట్టి రాజ్గురును, సుఖదేవ్ను చెరవైపు నిలబెట్టి ఉరికంబాన్ని ఎక్కించేటటువంటి సందర్భంలో కూడా మేము ఆ రోజు చెప్పినటువంటి గొప్ప మాట, బ్రిటిష్ వారికి నిజంగా కూడా మీరు మమ్మల్ని చంపితే చంపొచ్చు, కానీ మా ఆశయాలను మీరు చంపలేరు. భవిష్యత్తులో మేము తెచ్చిన రాబోయే కాలంలో లక్షలాది మంది భగత్ సింగ్లు, లక్షలాది మంది సుఖదేవులు, గురుదేవుల లక్షలాది మంది భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులై మీ బ్రిటిష్ పాలనకు అంతం పలుకుతారని చెప్పేసి పెద్ద నినాదాలు చేస్తూ నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడినటువంటి గొప్ప నాయకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. కాబట్టి మనమందరం కూడా ప్రాణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనందరం కూడా మన కుటుంబాలను వదిలిపెట్టి భగత్ సింగ్ గారు లాగా తన జీవితమే భారతదేశానికి అంకితమని ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. మనం పనులు మనం చేసుకుంటూనే, మన విద్యార్థి చదువుతూనే, యువకుడు పనిచేస్తూనే తనకు దొరికిన సమయం భగత్ సింగ్ లాగా భగత్ సింగ్ కన్నటువంటి కళలు వారి ఆశయాలు నెరవేరడం కొరకు మనందరం కూడా కంకణబద్ధులై పనిచేయాలి. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ భారతదేశంలో కుల మతాల వ్యవస్థ, అంటరానితనం, వివక్షత ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఏదో మనం ఉన్నామంటే ఉన్నాం, చూస్తున్నామంటే చూస్తున్నట్టు పరిస్థితి కాకుండా ప్రతి ఒక్క యువకుడు కూడా భగత్ సింగ్ గారి యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకొని వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మీద కూడా ఉద్యమాలు చేయవలసినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి మనందరం కూడా మీరు అందరం కలిసి భారతదేశంలో ఉన్నటువంటి అసమానతను తొలగించి భగత్ సింగ్ కలలు అన్నటువంటి సమాజం కొరకు మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ, మీరందరూ కూడా యువకులుగా మీరందరూ కూడా భవిష్యత్తు తరానికి పునాదులై, భవిష్యత్తు తరానికి ఒక గొప్ప నాయకులై మీరందరూ కూడా అట్లాంటి బాటలో ప్రయాణిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి లిటిల్ స్టార్స్ హై స్కూల్ మేనేజ్మెంట్కు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.